హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాము. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మీరు ఇంకా ట్రావెల్ వ్లాగ్ చూస్తారనమాట, బ్యాక్ టు జర్మనీ. సో ఇప్పటి వరకు యూఎస్ వెకేషన్లు ఉండి అన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాం కదా. ఇంకా లాస్ట్ వ్లాగ్ కూడా చెప్పాను కదా, ఇదే లాస్ట్ వ్లాగ్ అని చెప్పేసి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి ఇంకా మా ట్రావెల్ ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో చూస్తారనమాట. సో చూడండి, ప్యాకింగ్ జరుగుతుంది. మేము వెళ్ళే నెక్స్ట్ రోజే అమ్మ వాళ్ళు కూడా బయలుదేరుతున్నారనమాట. సో ఇండియాకి పంపించేవి కూడా కొన్ని ఉంటాయి కదా, సో అక్కడికైతే కొన్ని ప్యాకింగ్ చేస్తున్నాము, జర్నీ పట్టుకెళ్ళేవి ఇవన్నీ కూడా. సో నివి రాస్తుంది అనమాట. అవి అమ్మ బాబోయ్, నీ పేరు రాసుకుంటావు నీవనా? మరి మా అమ్మకి పప్పకి ఇవ్వాలి లడ్డు. ఓ ఇస్తుందంటలేరా మన ఇద్దరికి? ఎస్ రివర్స్ లో రాసేది మొన్నటి వరకు. ఇలా రాస్తామా తిరగేసి ఈ పక్క నుంచి రాసేది. కానీ విచిత్రం ఏంటో అది రావడం గొప్ప, అలా రాయడం గొప్ప, ఎలా రాసిందో అర్థం. అన్ని అక్షరాలు అంటే ఒకటి కాదంట, ఏదైనా తిరిగేసి రాసేదంటే. వీళ్ళు అలా అలా రాస్తే అలాగా అలా ఎక్కువ రాస్తున్నారు అనుకో. ఇక్కడ ట్రైనింగ్ లో వేసేస్తున్నారట ప్రీ స్కూల్లో. ఐ లవ్ యూ నివిషా ఉందా? చూపించు అమ్మకి, అమ్మకి చూడు అని చెప్పు. మరి బావకి వెళ్ళేది నువ్వు. హెర్సన్ బావకి ఇవా? హెర్సన్ అదిగో బావ దగ్గర ఉంది గ్లాసు. మంచిగా వే బావకి హెర్సన్. మంచి మంచి ఇక్కడ వెయ్యు. అక్కడ ప్లేస్ ఎక్కువ ఉందని అక్కడ చెప్తాడు. అక్కడ కూడా వేసేద్దు కంగారు. ఓ రెండు హెర్సన్లా. వావ్, లేదు అది ఒకటే శ్రీబాబుకి. అయ్యో మై అయిపోద్ది బిడ్డ. వీగేట్ దోశ ఎలా రాయాలని అడుగుతుంది. అమ్మమ్మ బొమ్మేసే. అమ్మమ్మ బొమ్మేసే. బొమ్మే అమ్మమ్మ ఎలా ఉంటుంది బొమ్మే? అమ్మమ్మ చాలా లవ్ అంట, అందుకని మంచిగా గీద్దంట దాన్ని. అమ్మమ్మ సో లవ్లీ అంట. క్యాట్ అంట, నీ క్యాట్ అంట. బాబాయ్ బాబాయ్ మళ్ళా హార్ట్ బెలూన్ పట్టుకుందంట. మళ్ళా Ihr Füßenbein, das ist ihr Füße, das ist ihr Hände. Und noch, పడుకున్నాడా? und noch ist das die Glas. శ్రీబాబు మళ్ళీ శ్రీబాబు పేరు రాసి మళ్ళీ హార్ట్ లేదు సొంతంగా. ఇదేమో అమ్మమ్మ అంటారా, ఇది అమ్మమ్మ. Hello Kitty. ఇదేమో క్యాట్ అంటారా, బెలూన్ పట్టుకుంది రాసేసుకుంది. దాని లడ్డూల మీద రాసేసుకుంది. లడ్డూలు ప్యాక్ చేయలేదు, వెయిట్ లేదని మళ్ళీ అడిగి చెప్పి ఓ లేచిపోయి మన సౌండ్కి పోన్లే. ఉన్నిలే ఇప్పుడు వద్దంటుంది దివ్య అన్న. నేను చెప్పాను, ఇప్పుడు అదే చెప్పాను. చాలు నన్ను ఇంకా భుజం మీద వేసుకో, పడుకుంటాడు, అది నిద్రపోతాడు. స్నానం కూడా చేశాడు కదా. చాలా బాగుందన్న. ఇంకా ప్యాకింగ్ అయిపోయి ఇంకా సెండ్ ఆఫ్ టైం అనమాట. ఇంకా సెండ్ ఆఫ్ టైం వచ్చేసరికి ఆబ్వియస్గా అందరం కూడా డల్గానే ఉంటాం కదా. అంటే ఇన్ని రోజులు మంచిగా కలిసి ఉన్నాము, సో మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి బాధ అంటూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇది వరకు మేము ఎక్కువ మిస్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మమ్మ తాత వాళ్ళు ఎక్కువ అనమాట, మామ అత్త. సో ఒకరికొకరు పిల్లల్ని బాగా మిస్ అవుతాం అనమాట, మాకన్నా ఎక్కువ. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమో వచ్చేసి నివిని, మేమేమో వచ్చేసి విశాన్ బాబుని ఇలా ఎక్కువ మిస్ అవ్వడం జరుగుతుంది. నివి కూడా చాలా మిస్ అయిందనమాట పాపం చిన్నోడిని. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇంకా. సో ఎక్కువ రికార్డ్ అయితే చేయలేదు చెప్పినట్టుగానే, ఎందుకంటే చాలా బాధతోనే ఉంటాం కదా సెండ్ ఆఫ్ ఇవన్నీ కూడా. సో ఎక్కువ మనకి మనసు లాగుతూనే ఉంటుంది. సో అందుకే అనమాట డైరెక్ట్ మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. నేను చెప్పాను కదా ఈ రోజు మా ఫ్లైట్, నెక్స్ట్ డే ద వెరీ నెక్స్ట్ డేనే అమ్మ వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. సో ఇంకా మా అన్నయ్యని దివ్యాని ఊహించుకోండి, వాళ్ళు ఎంత డల్ అయిపోతారో పాపం. ఎందుకంటే దివ్యకు కూడా బాగా అలవాటు అనమాట. మేము ఎక్కువ ఇలాగ 1 month అలా వెకేషన్ టైంలో
ఫోన్లోనే కలిసినా సరే ఫోన్స్లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం రెగ్యులర్గా. అండ్ తర్వాత అమ్మ నాన్న కూడా బాగా ఎఫెక్షన్ అనమాట దివ్యకి. మా అన్నయ్య కన్నా ఎక్కువ పాపం వాడు వర్క్ చేసుకుంటూ బిజీ అయిపోతాడు, బట్ అమ్మ నాన్న దివ్య వీళ్ళు కలిసే ఉంటారు కాబట్టి బాగా ఎఫెక్షనేట్ అనమాట. అండ్ చిన్నోడు ఉన్నాడు ఇప్పుడు, వాడిని వదిలి వెళ్ళడానికి కూడా చాలా బెంగగానే ఉంటుంది. సో మేము ఆ స్టేజ్లోనే ఉన్నామన్నమాట. లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం బెంగగానే అమ్మో వెళ్ళిపోవాలి అనుకుంటూ. బట్ యా లైఫ్ అన్నది కంటిన్యూ అవుతుంది కదా, తప్పదు. బట్ చాలా గ్రేట్ఫుల్ అనమాట. మాకు అట్లీస్ట్ ఇలా వెకేషన్ ప్లాన్ చేసుకుని అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఎంతో కొంత కలిసి మంచిగా ఎంజాయ్ చేసాము హ్యాపీగా. ఈ మెమరీస్ అనేవి ఎప్పటికీ ఉంటాయి అండ్ ఎప్పటికీ కూడా ఇలానే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. పిల్లలతో కూడా ఎంత దూరంలో ఉన్నా సరే పిల్లలకి అన్నది ఆ రిలేషన్స్ వాల్యూస్ అన్నది మనం ఎంత దూరంగా ఉన్నా సరే వాళ్ళకి తెలియజేయాలన్నమాట. అమ్మమ్మ తాతలు, నానమ్మ తాతలు అండ్ ఇంకా పిల్లలు ఎంత దూరంగా ఉంటాం కదా. ఇప్పుడు సపోజ్ మా అన్నయ్య అక్కడ ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను, ఇండియాలో మాకు ఇంకా ఉన్నారు సిబ్లింగ్స్, వాళ్ళ పిల్లలు ఉంటారు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే అందరూ కలిసి అందరూ ఉండేలానే చూసుకుంటాం అనమాట. ఫ్యామిలీ టైమ్. మిగతా సిటీస్ అవన్నీ ట్రావెల్ ఇవన్నీ ఎప్పుడైనా చేయొచ్చు, బట్ చిన్నప్పుడు వాళ్ళు ఎదిగిపోతే మనకి మళ్ళీ వాళ్ళకి అంత రిలేషన్ ఎఫెక్షన్స్ అన్నవి మనం ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసేసుకుంటారు. అదే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటే పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకు కూడా ఎఫెక్షన్స్ అన్నవి బాగా గుర్తుంటాయి అనమాట. యా అదే అనమాట మా ప్రయత్నం, ఎంత వీలైతే అంత కలిసి ఉందామని చెప్పేసి పిల్లలతో. యా మీరు చూసినట్టుగానే ఎయిర్పోర్ట్లో అయితే కొంచెం స్నాక్ తిని ఇంకా చెక్ ఇన్ అవన్నీ చేసుకుని ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసామన్నమాట. సెండ్ ఆఫ్ ఇచ్చేసి చాలా బాధ అనిపించింది. అక్కడ మా అన్నయ్యని, అమ్మ, నాన్ని అండ్ దివ్యతో కూడా వీడియో కాల్లో మాట్లాడాము. సో వాళ్ళందరినీ వదిలిపెట్టి వస్తుంటే ఆబ్వియస్గా చాలా బాధ అనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్లోకి చెక్ ఇన్ వరకు కూడా మనం కలిసి ఉండొచ్చు అనమాట. సెక్యూరిటీ చెక్ వరకు చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కూడా మనకి అలౌ ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో. మనకి ఇండియాలో అలౌ చేయరు అలాగా, బట్ ఇక్కడ ఏంటంటే మన సెక్యూరిటీ చెక్ వెళ్ళే అంతవరకు కూడా కలిసే ఉండొచ్చు మన పేరెంట్స్తో కానీ మనకి సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళతో. సో అదొకటి మనకి చాలా పాజిటివ్ థింగ్ అనిపిస్తుంది. ఇలాంటి కంట్రీస్లో బయట ఉన్నప్పుడు టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అనమాట. అన్నీ మాట్లాడుకుంటూ ప్రశాంతంగా, ఓన్లీ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే కట్ ఆఫ్ అయిపోతాం అన్నట్టు కాకుండా కొంచెం స్మూత్గా చేసుకోవచ్చు అనమాట సెండ్ ఆఫ్ కూడా. సో యా అక్కడి నుంచి ఇంకా మేమైతే లోపల సెక్యూరిటీ చెక్ ఇవన్నీ చేసుకుని ఇంకా మేమైతే కొద్దిగా పికప్ అవుతున్నాం అనమాట. మళ్ళీ మూడ్ కొంచెం పికప్ చేసుకుంటున్నాము బ్యాక్ టు జర్మనీ. మళ్ళీ నివి ఉంది కదా, సో తనకి అంత బెంగ ఉండదు. యా ఆబ్వియస్గా తనకి కూడా అమ్మమ్మ, తాత, ఇంకా మున్న మామ, అత్త, ఇంకా విశాన్ బాబు అలా కలవరిస్తూనే ఉంటుంది. కానీ బట్ ఎనీహో తనకి ఎలా అంటే నా ఫ్రెండ్స్ దగ్గరికి నేను వెళ్తున్నాను, మళ్ళీ రొటీన్కి వెళ్తాను, వాళ్ళందరినీ కలుస్తాను. సో అలాంటి ఎక్సైట్మెంట్ అన్నది నివికి ఉంటుంది. మాకు ఎక్సైట్మెంట్ కన్నా ఎక్కువ మెయిన్ బాధ ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. బట్ నివితో ఉంటాం కాబట్టి తప్పదు, మేము అన్ని కవర్ చేసుకుని మేము కూడా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కొంచెం తెచ్చుకోవాలన్నమాట మూడ్ అన్నది. సో యా కొంచెం బ్రేక్లో అయితే మేము డిపార్చర్ ఇంకా బోర్డింగ్ అవ్వక ముందే కొద్దిగా స్నాక్స్ అవి డ్రింక్స్ అవి తీసుకున్నాము. కొంచెం నీరసం అయిపోయామన్నమాట అప్పటికి. సో బెంగతో కొంచెం స్మూతీస్ అవన్నీ, మిల్క్ షేక్స్ అవన్నీ తాగి సో యా చూసారు కదా బోర్డింగ్ అయిపోయామన్నమాట. ఫ్లైట్ బోర్డింగ్ జరుగుతుంది. సో ఫ్లైట్ అయితే ఎక్కిసాము. Noch weiter, noch weiter, noch weiter, noch weiter, noch weiter. Ini చూపించు. Das muss man nicht da liegen. Kann ich hier liegen? Yep. Wow. Wow, సో బోర్డింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా మీకు ఈ ట్రావెల్ వ్లాగ్ గురించి చెప్తాను. నేను ఆబ్వియస్గా ట్రావెల్ వ్లాగ్ కాబట్టి కొంచెం ట్రావెల్ గురించి కూడా చెప్తాను. సో మేము వచ్చేసి ఇప్పుడు చికాగో నుంచి వెళ్ళేది ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ స్టుట్గార్ట్ అనమాట మాకు ఫ్లైట్ వచ్చేసి. సో మధ్యలో స్టాప్ వచ్చేసి మాకు ఆమ్స్టర్డామ్లో ఉంది. కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి ఆమ్స్టర్డామ్ టు స్టుట్గార్ట్ అనమాట. సో ఈ పర్టికులర్ మేము జాన్లో అయితే బయలుదేరినప్పుడు బాగా పీక్ వింటర్ అనమాట ఇక్కడ యూరోప్లో వచ్చేసి. అందులో ఆమ్స్టర్డామ్లో ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. సో మేము ఫ్లై చేసేదేమో KLM ఎయిర్వేస్ అనమాట. సో అది ఆమ్స్టర్డామ్ వాళ్ళది. అదేమైందంటే బాగా పీక్ వింటర్లో ఫుల్ ఎప్పుడు లేనంత స్నో ఉందన్నమాట. కరెక్ట్గా మేము బయలుదేరే టైంకి ఆ 2 వీక్స్ కూడా టూ మచ్ వింటర్ ఉంది. సో ముందు రోజు మేము బయలుదేరే ముందు రోజు అయితే ఫుల్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. మొత్తం అన్నీ కూడా ఒక 700 to 800 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. సో మా ట్రావెల్ సిచ్యువేషన్ కూడా అలా ఉంది. సో మాకు అయితే హోప్స్ లేవు. ఇప్పుడు చికాగో నుంచి బయలుదేరే ఫ్లైట్ అయితే ఆన్ టైం కొంచెం డిలే అయింది 1-2 hours. బట్ దట్స్ ఓకే. మాకు
ఆల్రెడీ మెయిల్స్ అవి వచ్చినాయి కాబట్టి మేము చూసుకునే బయలుదేరాము. బట్ మాకైతే షూరిటీ లేనిది ఏంటంటే ఆమ్స్టర్డామ్లో దిగిన తర్వాత వీ డోంట్ నో అనమాట, మాకు నెక్స్ట్ జర్నీ ట్రావెల్ ఎలా ఉంటుందన్నది మేమైతే అసలు షూర్ లేము. అండ్ దట్టు కూడా మెయిన్ ఇప్పుడు చికాగో నుంచి మేము యుఎస్ నుంచి యూరప్ ట్రావెల్ చేస్తున్నాము. సో జెట్ ల్యాగ్ కూడా టూ మచ్ ఉంటుంది. లాస్ట్ టైం మేము చాలా జెట్ ల్యాగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసాము. ఇండియా నుంచి జర్మనీకి, జర్మనీ నుంచి ఇండియాకి అంత అనిపించలేదు, కానీ మాకు యుఎస్ నుంచి వచ్చినప్పుడు అయితే చాలా జెట్ ల్యాగ్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఒక 7 hours డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ జెట్ ల్యాగ్ అయితే టూ మచ్ హారబుల్గా ఉంటుందన్నమాట. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం కాబట్టి ఈసారి కొంచెం ప్రిపేర్డ్గా ఉందామని చెప్పేసి ప్లాన్. అండ్ మళ్ళీ దిగిన తర్వాత చెప్పినట్టుగానే మాకైతే హోప్స్ లేవన్నమాట. ఆన్ టైం మనకి ట్రావెల్ ఉంటుంది, ఇవన్నీ అయితే హోప్స్ పెట్టుకోలేము మేము. సో మేము ప్రిపేర్డ్గానే ఉన్నాం, ఒకవేళ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినా లేకపోతే బాగా డిలే అయినా సరే వీ హ్యావ్ టు చెక్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి మేము ప్రిపేర్డ్గానే ఉన్నాము. ఎందుకంటే జెట్ ల్యాగ్ కూడా టూ మచ్ ఉంటుంది. దిగే టైంకి ఆల్మోస్ట్ మనకి జెట్ ల్యాగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో అది కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి నివిన్ చూసుకుంటూ అని చెప్పేసి మేమైతే దానికి గట్టిగా ప్రిపేర్ అయి ఉన్నామన్నమాట. సో అదంతా కూడా మీరు ఇప్పుడు వ్లాగ్లో చూస్తారు ఏమైంది ఏంటి అదంతా కూడా. సో అండ్ తర్వాత కేరళంలో ఫుడ్ కూడా నాకు సోసోగానే అనిపించింది అనమాట. ఏమంత మంచిగా అయితే అనిపించలేదు టేస్టీగా. సో చాలా బ్లాండ్ ఫుడ్గా అనిపించింది. అట్లీస్ట్ మనకి పాస్తా అయినా కొంచెం బాగుంటుంది కదా, ఏదైనా సర్వైవ్ అయ్యామంటే దాని మీదే సర్వైవ్ అయ్యామనుకోండి. సో ఇట్స్ ఓకే. సో మనం ఇంకా ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ లుఫ్తాన్సా అవి అయితే నాకు కొంచెం ఫుడ్ అనేది నచ్చింది. సో ఇప్పుడు మేము కేరళంతో ట్రావెల్ చేసాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఫేస్ చేయాలి. చాలా బ్లాండ్గా అనిపించింది కానీ బట్ ఇట్స్ ఓకే, సర్వైవ్ అవ్వచ్చు అనమాట. అండ్ తర్వాత ఇంకా ముందు వ్లాగ్ మేము జర్మనీ నుంచి యూఎస్ వచ్చినప్పుడు ఎవరైనా వ్లాగ్ చూస్తే తప్పకుండా కమెంట్ చేయండి. మా మేడం అందులో కూడా మొత్తం ఎల్సా మూవీ ఫ్రోజనే చూసిందనమాట. సో ఇక్కడ కూడా ఫ్రోజనే చూసింది ఈ ఫ్లైట్లో కూడా. సో అదేం పిచ్చో నాకు తెలీదు, అస్సలు బోర్ అవ్వదు అనమాట. సీన్స్ కూడా తెలిసిపోయినాయి, ఫార్వర్డ్ కొట్టి మరీ తనకు నచ్చిన సీన్సే చూసుకుంటుంది అనమాట. సో అలా ప్రిపేర్ అయిపోయింది. యా, సో అలా ఎంజాయ్ చేసింది ఫ్లైట్ జర్నీ అంతా. సో అప్పటికే మేము ఇంకోటి దిగే ముందు అయితే మాత్రం మార్నింగ్ మాకు దిగే ముందు కాఫీ ఇస్తారు, బ్లాక్ కాఫీ మేము తాగుతాం అనమాట. సో అది కూడా మేము తాగలేదు, ఎందుకంటే బ్లాక్ కాఫీ తాగిన తర్వాత ఇంకా డిజీనెస్ వచ్చేస్తుంది. అసలు లాస్ట్ టైం ఆ కాఫీ వల్ల బాగా తేడా కొట్టింది అనమాట. నాసియా కింద కూడా అనిపించింది మాకు. జెట్ ల్యాగ్ ప్లస్ నాసియా అంటే ఇంకా మనం అసలు టోటలీ డౌన్ అనమాట మన బాడీస్ అన్నవి. సో అది కూడా మేము ఈసారి స్కిప్ చేసాము, బ్లాక్ కాఫీ తాగొద్దు అని చెప్పేసి. అదొకటి మాకు హెల్ప్ అయ్యింది. కొంచెం ఆ డిజీనెస్ అన్నది ఆ నాసియాలోకి తింపలే అనమాట మెయిన్. సో కొంచెం మీరు చూసినట్టుగానే యాక్టివ్గానే ఉన్నామన్నమాట. ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయిపోయాము అండ్ దాని తర్వాత యాక్టివ్గానే ఉన్నాం. కానీ బట్ చెప్పినట్టుగానే ఫ్లైట్ మీద మేము హోప్స్ పెట్టుకోలేదు. బట్ థ్యాంక్ఫుల్లీ క్యాన్సిల్ అయితే అవ్వలేదు, బట్ డిలేస్ అయితే ఉన్నాయి, బాగా డిలే అయ్యింది మా ఫ్లైట్. సో చెప్పినట్టుగానే దానికి కూడా ప్రిపేర్ అయ్యాము మేము. ఎక్స్ట్రా క్లోత్స్ అవన్నీ కూడా మేము పెట్టుకుని ఉన్నాము క్యారీ ఆన్లోనే. సో దట్ గమ్మున డిలే అయ్యి లేకపోతే క్యాన్సిల్ అయిపోతే వేరేది ఏదైనా ట్రావెల్ చూసుకుందాము. ఎందుకంటే వన్స్ వచ్చేసామంటే ఇట్స్ ఓకే, మనకి ఓన్లీ ఫ్లైట్ మీద డిపెండ్ అవ్వకుండా ట్రైన్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అనమాట. యూరోప్ లో ఫాస్ట్ ట్రైన్స్ అవి ఉంటాయి కదా. సో మనకి జర్నీ కూడా ఇట్స్ ఓకే, ఒక 6 hours అలా ట్రైన్ ఉన్నా సరే, 5 hours ట్రైన్ ఉన్నా సరే, సో క్విక్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. డిలేస్ మనం ప్రెడిక్ట్ చేయలేం కదా, తెలుసున్నదే కదా మనకి ఎయిర్పోర్ట్స్ లో డిలేస్, క్యాన్సిల్ ఇలా ఈ సిచ్యువేషన్ లో మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. బట్ థ్యాంక్ఫుల్ గా ఒక 2 hours డిలే అయింది కానీ బట్ మాకు ఫ్లైట్ అయితే అసైన్ అయి ఉందన్నమాట స్టుట్గార్ట్కి. సో స్టుట్గార్ట్ నుంచి అయితే మాకు ఇంకా ఈజీ క్యాబ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ప్లాన్ అయితే అలాగా ప్రస్తుతానికి. సో ఎయిర్పోర్ట్లో ఇంకా టైం ఉంది కాబట్టి మంచిగా నివిన్ అయితే ఎంటర్టైన్ చేస్తున్నాను. అది అప్పటికే కొంచెం డల్ ఉందన్నమాట. పాపం ఫ్లైట్ దిగిన తర్వాత ఇంకా ముగ్గురమే అన్న ఫీల్ వచ్చేస్తుంది కదా, ఒకేసారి అంత మందిలో ఉన్నాము ఇన్ని రోజులు, బట్ దిగేసరికి మేము ముగ్గురమే అని చెప్పేసి అది కొంచెం డల్గా అనిపించింది నివిని. సో కొద్దిగా మళ్ళీ మూడ్ కొంచెం పికప్ చేయడానికి కాసేపు అలా ఆడిపించాము ఎయిర్పోర్ట్లో, బాగా ఎంజాయ్ చేసింది. అండ్ ఈ ట్రాలీస్ అయితే ది బెస్ట్ అనమాట పిల్లలకి. వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు కదా, ఈ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనం చాలా ఎక్కువ దూరం నడవాల్సి పడుతుంది. ట్రాన్స్ఫర్స్ అయినా సరే, విత్ ఇన్ ఎయిర్పోర్ట్ అయినా సరే మనకి ఎక్కువ ఉంటుందన్నమాట ఇవన్నీ నడవడం. సో మాకేంటంటే మేము అన్ని చెకిన్లో వేసేస్తాము, ఓన్లీ ఒకటి హ్యాండీగా పెట్టుకుంటాము కొంచెం, అది వాళ్ళు అలౌ చేస్తారనమాట అలాగా. సో నివిది ఒకటి క్యారీ ఆన్ అలాగా వీల్స్ ఉంటుంది. సో దట్ తను దానిపైన కూర్చుంటే మేము ఇంకా దాన్ని ల్యాగ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎంజాయ్ చేస్తుంది నివి అది కూడా. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఇంక దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే కొద్దిగా ఫుడ్ తీసుకున్నాము. మళ్ళీ వీక్ అయిపోతాం అనమాట, తినాలనిపించదు అసలు మనకు ఆ జెట్ ల్యాగ్తో. బట్ తెలుసున్నదే కదా, మళ్ళీ మనమే రోజంతా కూడా ఇది
మనం ఓపికగా ఉండాలి ఇంటికి వెళ్ళేంత వరకు అని చెప్పి కొద్దిగా ఫుడ్ అయితే తింటున్నాము. అండ్ దట్టు చెప్పాలి కూడా, ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ అయితే అస్సలు పాడైపోయి ఉందన్నమాట. మామూలుగా ఎయిర్పోర్ట్స్ చాలా మెయింటెనెన్స్ బాగుంటుంది, యూరోప్లో అంతా కూడా బాగుంటాయి. బట్ ముందు రోజు అన్నీ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ కూడా మాకు కూర్చోవడానికి బాలే అనమాట. అసలు మొత్తం అందరూ పాపం క్యాన్సిల్ అయిపోయి అక్కడ ఉండిపోయారు కదా జనాలు. సో అదంతా కూడా పాడైపోయి ఉంది. అండ్ నేను ఎక్కువ రికార్డ్ కూడా చేయలేదు, ఎందుకంటే మేము నివిన్ చూసుకుంటూ ఉన్నాము ఎయిర్పోర్ట్లో అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో తర్వాత ఆమ్స్టర్డామ్ నుంచి స్టుట్గార్ట్ కూడా వచ్చేసాము. మీరు చూసినట్టే లగేజ్ అంతా కూడా పికప్ చేసుకున్నాం స్టుట్గార్ట్లో. అండ్ తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్లోనే మెక్డీలో కొద్దిగా ఫుడ్ అయితే తినేసామన్నమాట. ఈవినింగ్ అయ్యింది, కొద్దిగా మెక్డీలోనే తినేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని బ్యాక్ హోమ్ జర్నీ అనమాట. ఫైనల్గా అబ్బా ఇంటికి వస్తే అదో రకమైన ప్రశాంతత. బట్ ఆ ప్రశాంతతతో పాటు మనకి చాలా సైలెన్స్ అనమాట. అందరూ నాకు తెలిసి ఫేస్ చేసే ఉంటారు, మనకి వెకేషన్ అయ్యాక మన ఇంటికి ఓన్లీ మనం వస్తే ఎంత సైలెంట్గా ఉంటుందో. సో అలానే అనిపించింది అనమాట మాకు కూడా. యుఎస్ జర్నీ అంతా కూడా హ్యాపీగానే ఉన్నాము. యుఎస్ ట్రిప్ అంతా కూడా చాలా మెమరీస్ అనేది కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ న్యూ ఇయర్లో మళ్ళీ కొత్త వెకేషన్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము, స్పెషల్గా ఫ్యామిలీ టైం కోసం. హోప్ఫుల్లీ ప్లాన్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాము. సో మా ట్రావెల్ బ్లాగ్ అయితే అమెరికా నుంచి జర్మనీకి బ్యాక్ హోమ్ ఇలా జరిగింది. చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట. సో మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.